కానీ దీని అన్నిట్లో బలైంది ఎవడరా నాయన అంటే అవుట్ సోర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జాములు రాసి కష్టపడి ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సిగ్గు లేకుండా నువ్వు నీతి తప్పినవు, నువ్వు జాతి తప్పినవు, నువ్వు అన్ని తప్పినవు, నువ్వు ఏం తప్పాలో అన్ని తప్పినవు విద్యాసాగర్ రెడ్డి. కానీ ఈ 400 మంది ఉసురు పోసుకున్నావు నీ బతుకు. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. బరాబర్ ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా మాట్లాడితేనే సిగ్గొస్తుంది అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. అండ్ ఈ పంచాయతీ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? శ్రీధర్. ఈ శ్రీధర్ ఆ శ్రీధరే. ఆ శ్రీధర్ అంటే ఏ శ్రీధరు? సింగరేణి శ్రీధర్. కవితతో చేతులు కలిపి, బీఆర్ఎస్ లతో చేతులు కలిపి సింగరేణిని సర్వం దోచుక తిన్నటువంటి ఈ సింగరేణి శ్రీధర్ గారే ఇప్పుడు ఈ స్త్రీ నిధిలో కూడా ఈ పంచాయతీ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ ఆయన కూడా తలుచుకోవట్లే. ఎందుకని? వీళ్ళంతా అవినీతికి అలవాటు పడ్డారు. మేము అవినీతికి అలవాటు పడిన వాళ్ళం. మేమందరం జాన్ జిగిరం. అంటే ఏంది? నీతి ఉన్నోడు ఒక దగ్గర ఉంటే అవినీతి వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి బయట పెట్టినాం అనుకో, సింగరేణిలో నేనేం చేసినో అవి కూడా బయటకు వస్తాయి అన్నట్టు ఈ సింగరేణి శ్రీధర్ కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నాడు. ఇక పోతే సీతక్క సోషల్ మీడియాలో ఫోజులీనికి, బిందె మీద కడవ పెట్టి అని పాటలు పాడనీకి, లేకపోతే మేడారం జాతర వస్తే పాటలు పాడండి, ఏమన్నా చేయండి. తీసుకపోయి ఛత్తీస్గఢ్లో మొత్తం కమిషన్లు తీసుకొని ఛత్తీస్గఢ్లో బిజినెస్ ఏ రకంగా సీతక్క చేసుకుంటున్నారు ఆ సాక్ష్యాలు నేను అతి త్వరలో బయట పెడతా. ఈ వేం నరేందర్ రెడ్డి, సీతక్క వీళ్ళందరూ కలిసి ఒకటే. ఎందుకంటే సీతక్క జాన్ జిగిరి ఎవరికి అన్న రేవంత్ రెడ్డి కోటరి, వీళ్ళంతా వేం నరేందర్ రెడ్డి, సీతక్క వీళ్ళందరూ మరి పట్టించుకోవాలి కదా. బీఆర్ఎస్ గజ్జేస్తాం గిజ్జేస్తామని ఎన్నో మాటలు మాట్లాడినటువంటి సీతక్క శ్రీనిధి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లే? ఈ రెడ్డి సోకాల్డ్ రెడ్డి దౌర్జన్యాలను నువ్వు ఎందుకు పట్టించుకోవట్లే? ఎందుకు పిలిచి మాట్లాడతలే? ఎందుకు వేం నరేందర్ రెడ్డి ఎన్ని కోట్లు మెక్కినావు నువ్వు? విద్యాసాగర్ రెడ్డి దగ్గర ఎన్ని కోట్లు మెక్కి సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నావు? రెడ్డి అయితే బూడిదలు పూసుకోండి పోయి, వీళ్ళని ఆగం పట్టియకండి. ఓకే, ఇంకా వివరాల్లోకి వెళ్దాం. బరాబర్ సాక్ష్యాధారాలతో సహా మనతో పాటు మాట్లాడడానికి